నాగర్ కర్నూల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ల్యూమినస్ లీగ్ ఆఫ్ కేజీబీవీలు ప్రేరణ కార్యక్రమం, ఎస్ఎస్సీ మరియు ఇంటర్ విద్యార్థుల సన్మానోత్సవం, పూర్వ విద్యార్థులు మరియు ఉత్తమ ఉద్యోగుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ పి అమరేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్, కలెక్టర్ ఏవో చంద్రశేఖర్ తదితరులు హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అదనపు కలెక్టర్ పి అమరేందర్ మాట్లాడుతూ గ్రామీణ బాలికలకు సమాన విద్యా అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ దృఢ సంకల్పానికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు వేదికలు బలమైన శక్తిగా నిలుస్తున్నాయని నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ పి అమరేందర్ పేర్కొన్నారు. బాలికల సాధికారతకు, నాణ్యమైన విద్య మరియు ఉన్నత లక్ష్యాల సాధనలో కేజీబీవీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. విద్యార్థులను సమయాన్ని వృధా చేయకుండా క్రమశిక్షణతో, నిరంతర శ్రమ, పట్టుదల, సమయపాలనతో చదువుకుంటేనే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని ఆయన పేర్కొంటూ విద్యార్థి దశలో అలవర్చుకున్న మంచి అలవాట్లు భవిష్యత్తులో గొప్ప విజయాలకు తోడ్పడి తల్లిదండ్రులతో పాటుగా గురువుల ఆశయాలను కూడా నెరవేర్చిన వారు అవుతారని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రానున్న 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలలో 100కు 100% ఫలితాల సాధన దిశగా జిల్లా విద్యాశాఖ చర్యలు చేపడుతోందని, రానున్న ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లాను 6వ స్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. తర్వాత కల్వాకుర్తి డివిజన్ వాళ్ళు సిద్ధంగా ఉండాలి. కేర్ టేకర్స్ ఓడేరండ్ వెళ్ళండి మేడం. సార్ సరస్వతి పిఈటి తెలకపల్లి, స్వప్న అకౌంటెంట్ తాడు. అంటే పంచ పాండవులు తెలుసు కదా, పాండవులు ఎంతమంది ఉంటారు? 5 మంది ఉంటారు. మహాభారత యుద్ధం జరిగింది. అంత పెద్ద యుద్ధంలో గెలిచి వచ్చినా కూడా మనం ఈ రోజు కూడా ఎవరిని గుర్తుపెట్టుకుంటాము? 5 స్టూడెంట్స్నే, 5 పాండవులనే గుర్తుపెట్టుకుంటాం. సో అదేవిధంగా మీ కేజీబీవీలో రేపు జరిగే ఎస్ఎస్సి యుద్ధానికి కూడా మీరే పంచ పాండవులు. మీరు మీ స్కూల్లోకి వెళ్ళి మిగతా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి సక్సెస్ఫుల్గా యుద్ధాన్ని గెలిచి పాస్ అయ్యేలా చూడాలి. సో ఆ విధంగా నేను అప్పుడు సిరిసిల్ల వర్క్ చేస్తున్నాం సార్. ఇట్లాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అన్ని టేకప్ చేసి సిరిసిల్ల డిస్ట్రిక్ట్ని 3rd పొజిషన్లో తీసుకురావడం జరిగింది సార్. అది సో అక్కడ కూడా లాస్ట్ బట్ 23rd పొజిషన్ నుంచి లాస్ట్ టైం 13th పొజిషన్ సార్. ఈసారి కూడా ఖచ్చితంగా నియర్లీ 6th to 7th ర్యాంక్గా ఖచ్చితంగా ఉంటాం సార్. అదేవిధంగా of our achievements in our class. Teachers are elected, one head girl and deputy head girl. There will be one captain and vice captain. I am the captain of CV Raman House, and my responsibilities is to monitor morning assembly, personal hygiene, discipline in every student. విజయ విమల అని ఇద్దరు స్టూడెంట్స్ సెలెక్ట్ కావడం జరిగింది సార్. ఆ స్టూడెంట్స్ ఇప్పుడు బొమ్మల రామారంలో కోచింగ్ ఆల్రెడీ తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మా కేజీబీవీ నాగర్లో ఈ విధంగా మా స్టూడెంట్స్ సాధించినటువంటి ఘనతలని నేను అనుకుంటున్నా. ఏమైతుందంటే మాకు ఐఓఈ మొత్తం తెలంగాణ స్టేట్ వైడ్గా 93. నేను కేజీబీవీ కల్వకుర్తి స్టూడెంట్గా. నేను 6th క్లాస్ నుంచి అక్కడే చదువుతున్నాను. కేజీబీవీలో 6th to 10th. చాలా నేర్చుకున్నాం స్కూల్లో. స్కూల్ డేస్ మర్చిపోలేదు, ఎంజాయ్ చేయండి. దాంతో పాటు అంటే చిన్న ఏజ్లో మీకు తెలీదు ఏం చేయాలి అనేది, బట్ 10th తర్వాత బయటికి వెళ్తుంటే ఏం చేయాలనేది తెలుస్తుంది. ఎటు వెళ్ళాలి అనేది మీ ఇంట్రెస్ట్ మీకు తెలిసిపోద్ది. దాన్ని బట్టి ముందుకెళ్ళండి. ఇందాక సరే చెప్పింది చాలా మెయిన్ పాయింట్. ఏది తెలుసుకున్నా డెప్త్గా వెళ్ళి నేర్చుకోండి, మర్చిపోవద్దు. అది ఏదైనా సరే, ఓన్లీ నేను స్టడీ పరంగా అనట్లేదు, ప్రతి విషయం ఏదైనా సరే
క్షుణ్ణంగా తెలుసుకోవాలి, కంప్లీట్గా నేర్చుకొని ఉండాలి. నేనైతే ప్రోగ్రామ్ టేకప్ చేసినా దాన్ని ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ మన కేజీబీవీలలోనే చదివినటువంటి స్టూడెంట్స్ ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఎవరైతే ఉన్నారో అట్లాంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఒకసారి వాళ్ళందరూ మోటివేట్ చేస్తే ఇంకా కొద్దిగా వాళ్ళు మోటివేట్ అవుతుందని చెప్పేసి అదేవిధంగా మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి పర్మిషన్ తోటి నాట్ ఓన్లీ అల్యూమినీ స్టూడెంట్స్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేసినటువంటి ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ కూడా వాళ్ళు కలిసినట్టు ఉంటుంది. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళు ప్రేరణ తీసుకుంటారని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ టేకప్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మన యోగా గారు చెప్పినట్టుగా మన అడిషనల్ కలెక్టర్ గారు నేను ఎప్పుడైనా సార్ దగ్గరికి వెళ్ళి ఒక ఫైలు సంతకం చేసుకొని ఇద్దామని చెప్పుకొని ఫైలు పట్టుకొని సార్ దగ్గరికి వెళ్తాను. సార్ దగ్గరికి వెళ్తే మా డిఓ గారు బాగున్నారంటే అది కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ అక్కడికి 2 ఫైలు చూసిన తర్వాత మొన్న పేపర్లో చూసారంటే ఆ ఇన్సిడెంట్ వచ్చింది, ఆ న్యూస్ వచ్చింది అని చెప్పి ఒక 5 నిమిషాలు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తాడు. మళ్ళీ తర్వాత మొన్న టీవీలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అని చెప్పి అది చెప్తాడు. నేను సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కానీ నాట్ ఓన్లీ నా ఫైల్ మీద సంతకం మళ్ళీ ఏవో ఒక కొత్త విషయాలు నేర్చుకో 22-24 బ్యాచ్లో 976/1000 సార్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది. తను చాలా హార్డ్ వర్కర్. బీవీఆర్ ఐటీ ఉమెన్స్ కాలేజ్ బీవీ రాజు ఇంజనీరింగ్ చేస్తుంది సార్. నెక్స్ట్ అలాగే ఎస్ కృష్ణవేణి 2022-24 బైపీసీ స్టూడెంట్. తను ఇప్పుడు 2nd ఇయర్ తరగతి వరకు చదివిన చదువు 10వ తరగతి వరకు చదివిన చదువులో ఆ జన్మాంతం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు బేసిక్స్ ఉంటాయి, దానికి బేసిక్స్ ఉంటాయి. మీకు 10th వరకు అన్ని బేసిక్స్ ఉంటాయి. రేపు మీరు ఏ ఎగ్జామ్ పోయినా ఉదాహరణకి ఇప్పుడు అమ్మాయి చెప్తే నీట్కి వెళ్ళిపోతుంది. నీట్కి వెళ్ళిపోయిన తర్వాత రేపు ఏమవుతుంది, సివిల్ సర్వీసెస్ ఏదో గ్రూప్ వన్ ఏదో రాయాలి, ఇంకేదో రాయాలి, ఏదో రాయాలన్నప్పుడు ఈ వ్యవస్థలో మ్యాథమెటిక్స్ లేకుండా లెక్కలు లేకుండా ఏ సిస్టమ్ ఉండదు, ఏదో ఉండదు. కనీసం రీజనింగ్ అప్పుడు అంటే వేరే ఉద్దేశం కాదు ఇక్కడ. ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ లేకుండా మీకు ఏ ఉండదు. మ్యాథమెటిక్స్ జరిగిందో నాకు తెలిసి సరిపోదు, చాలు అంటే మర్చిపోవద్దు మళ్ళీ. అంటే నేను ఒకటే విషయం ఏం చెప్తానంటే ఎప్పుడు దాన్ని మనం మర్చిపోము. ఎప్పుడు మర్చిపోము చెప్పండి.